హాయ్ వెల్కమ్ టు చిట్ చాట్. ఈ రోజు మనం కానిస్టేబుల్ కనకం టీమ్ తో ఉన్నాము అండ్ నేనే మీ అందరినీ క్వశ్చన్స్ అడగబోతున్నాను. సో మన మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా, మీ విలేజ్ గురించి చెప్పండి. విశాఖపట్నం దగ్గర కసింకోట అనే ఒక విలేజ్, లైక్ అక్కడ ఒక నిమ్మ సోడా ఉండేది. నిమ్మ సోడా అంటే మరి చాలా చాలా బాగుండేది. దానికోసం స్పెషల్ గా మార్కెట్ లోకి వెళ్ళి తాగాల్సి వచ్చేది. సో నిమ్మ సోడా ఆ పర్టికులర్ నాకు పర్సనల్ గా నాకు ఇష్టమైన. మాది ధర్మవరం, పట్టు సారీస్ కి చాలా ఫేమస్. ఫుడ్ విషయంకి వస్తే నన్నారి ఒరిజినల్ దొరుకుతుంది. ధర్మవరం శారీస్ అంటే చాలా ఫేమస్. మీరు చెప్పండి. యానం మా ఊరు, కనకాలపేట పక్కన. మా ఊరు అంటే గోదావరి బాగా ఫేమస్. ఆ గోదావరి మీద కట్టిన బ్రిడ్జ్, ఇక్కడి నుంచి ఆ ఎదుర్లంకకి ఉన్న బ్రిడ్జ్ చాలా ఫేమస్. మాకు ప్రైజెస్ తక్కువ, అంటే యూనియన్ టెరిటరీ కాబట్టి డీజిల్ మీద డబ్బులు తక్కువ ఉంటాయి, మందు మీద డబ్బులు తక్కువ ఉంటాయి. That's it. And food you get empty number, అంటే వెరైటీస్ బోల్డ్ అని ఉన్నాయి. మీరు చెప్పండి. మాది కృష్ణా జిల్లా, కూచిపూడి ఫేమస్ డాన్స్ కూచిపూడి. తాటి కుడుములు తినడానికి అవి ఫేమస్. కాబట్టి మామిడి తోటలు, జామ తోటలు మాకు సేమ్ ఫేమస్. చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లికి 8 కిలోమీటర్లు ఉన్న గుమ్మలూరు. చెరువులు బాగుంటాయి, జామ చెట్లు బాగుంటాయండి. ఆవకే చాలా బాగా పెడతారు. అదే అందరికీ ఫేమస్ అనుకోండి, మా ఊళ్ళో చాలా బాగుంటుంది. మీరు చెప్పండి. నేను కొడగు అని ఒక ప్లేస్ కర్ణాటకలో ఉంది, ఒక చిన్న ప్లేస్, అది చిన్న టౌన్. చాలా కోల్డ్ గా ఉంటుంది ప్లేస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, మౌంటైన్స్, రివర్స్ అని. అక్కడ ఫేమస్ అంటే సంథింగ్ దట్ ఐ హ్యాపీ అబౌట్ ఇస్ మేము నేచర్ ని ప్రే చేస్తాము. మీకు లైఫ్ లో మీరు ఇప్పటి వరకు ప్రేమించారా లేదా? నా కుక్కల్ని ప్రేమించాను. ఉన్నారా లేరా? ఉన్నారు కాదు, ఎప్పుడో ఉండేవారు. మీరండి? ప్రేమించాను. మీరండి? స్టిల్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను సార్. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. ఆవిడనే ప్రేమించారు, ఆవిడనే పెళ్లి చేసుకున్నారు. రేడియోలో పనిచేశాను. నా కాల్ రావిడ ఫోన్ చేసి పాట అడిగారు. అదే పాట? అదే పాట, సేమ్ పాట, సేమ్ లూప్ లో పాట వెళ్తూ అలా ఫ్రెండ్షిప్ కాస్త ఒక 7 years దాకా నడిచి ఎప్పుడైతే మనం కలుస్తాం ఆ రోజు పెళ్లి చేసుకుందాం, ఎదురుపడింది పెళ్లి చేసుకుందాం. ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాకుండా ఉంటే ఇది కాకపోతే ఇంకా ఏంటి? రేడియోలో పనిచేసేవాడిని సార్, రేడియో జాకీ చేసేవాడిని. సో రేడియోలోనే స్థిరపడిపోయేవాడిని. ఓకే. మీరండి? యాక్చువల్లీ నేను కూడా సేమ్ అండి. నేను రేడియోలో వర్క్ చేశాను. ఐ కేమ్ హియర్ టు బికమ్, నాకు రేడియో జాకింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఐ ట్రై చేశాను, దట్స్ హౌ ఐ కమ్ హియర్. మీరేం చేసేవాళ్ళు ఇండస్ట్రీ కాకపోతే? నేను ఒక ప్రొఫెసర్. దేంట్లో ప్రొఫెస్ చేసేవాళ్ళు? ఏం ప్రొఫెసర్? మైక్రోబయాలజీ. నేను మైక్రోబయాలజీ చదివాను అండ్ ఇన్ జనరల్ నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఐ టీచ్ ఎవ్రీవన్ ఎ లెసన్. మీరు హోటల్ పెట్టుకుని అప్పుడప్పుడు కొండలు, అడవులు, ప్రాంతాలు, జలపాతాలు ఉన్న ప్రాంతాలకు తిరుగుతూ హోటల్ పెట్టుకుని. మీకు వంట వచ్చా? కొంచెం పర్వాలేదు. పర్లేదా? ఓకే ఓకే ఫైన్. సార్ మీరు? సార్ నేను ఆల్రెడీ లాయర్ని. నేను ఎంకామ్ బిఎల్, నేను మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడున్నప్పుడే నేను సినిమాలు చేశాను. జీవితం అలా టర్న్ అయ్యి ఇది ఇక్కడ వరకు వచ్చింది. సార్ మీరు చెప్పండి. మీరు? ఐ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్. ఏదైనా మహా అంటే డైరెక్షన్ లో కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, లేదంటే ప్రొడక్షన్ మేనేజర్ గా కానివ్వండి, లేదా ఇంకా అది కూడా కుదరదు నా నాలెడ్జ్ కంటే నేను లైట్ మ్యాన్ గా కానివ్వండి, ఐ వుడ్ హావ్ సెటిల్డ్ హియర్ ఓన్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఫస్ట్ కెమెరా ఫేస్ చేసిన సీన్ ఏది చెప్పండి దాని గురించి. షార్ట్ ఫిల్మ్స్ నుంచి చేస్తూ ఉండేవాడిని. మూవీలు అంటే గనక సార్ వచ్చారు అనే ఫిలిం లో మా గురువు గారు పరశురామ్ గారు డైరెక్ట్ చేసిన దాంట్లో రవితేజ గారు, కాజల్ అగర్వాల్ గారు ఒక సీక్వెన్స్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. వాళ్ళ పక్కన నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మీ ఏదైనా డైలాగ్ ఉండదు, బాబు చట్నీ పట్టరా. నేను చాలా కెమెరా షై. ముఖ్యంగా నవ్వమంటే నేను నవ్వలేను. నా ఫస్ట్ షాట్ ఐ హావ్ టు స్మైల్. విశ్వాకున్నాడు, నేనున్నాను, నేను నవ్వాలి. చిన్న షాట్ అది, కెమెరా పెట్టారు. వి టుక్ 4 to 5 takes. అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీబడీస్ లైక్ ఇది నవ్వే కదా, ఏమవుతుంది అని. అండ్ దెన్ విశ్వ మేడ్ సమ్ జోక్స్ అనమాట. మాకు మెనూ ఉంది, మీగా ఏం తింటావు, దోశ తింటావా, అలా జోక్ చేస్తే నేను ఒక నవ్వాను. ఆ సీన్ నాకు అసలు నచ్చదు అది. బట్ దట్స్ మై ఫస్ట్. సార్ మీరు? సూర్యపుత్రులు సినిమాకి ఫస్ట్ జైల్లో, బోయిన్పల్లిలో జైల్లో మమ్ముట్టి గారి కాంబినేషన్ నాకు. అందులో నన్ను పడేసి అలా ముడుచుకొని పడుకొని ఉండాలి, బాగా దెబ్బలు తిని ఉంటాను, బాధ ఉండాలి, బాధ చూపించాలి. నేను మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న టైంలో 1983 కోడి రామకృష్ణ గారి సినిమాలో ఫస్ట్ హీరోగా చేశాను. అదే ఫస్ట్ కెమెరా ఫేస్ చేయటం.
ఆ సినిమా రిలీజ్ అవ్వలేదండి కొన్ని అనివార్య కారణాల వల్ల. మిస్టర్ లవంగం అని మిస్టర్ లవంగం నాకు గుర్తుంది నేను చేశానని, అది నేను చూసుకోలేదు. వర్ష గారు మీరు? నేను తమిళ్లో చేసినప్పుడు ఐ రిమెంబర్ నేను ఫస్ట్ ఐ వాజ్ సో స్కేర్డ్. అది నా ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్ ద కెమెరా. బూతులు తిట్టాలి సీన్ లో, బూతులు. బూతులు. ఐ వాజ్ లైక్ ఓ నేను నర్వస్ గా ఉంటాను. బట్ వెన్ దే ప్లేస్ ద కెమెరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నాకు అసలు ఐ వాజ్ నాట్ స్కేర్డ్ అట్ ఆల్. ఇట్ ఫెల్ట్ వెరీ న్యాచురల్. కానీ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూస్ కోల్డ్. అదే అర్థమైంది. నాకు బూతులు రావు. బూతులు తిట్టమంటే బాగా వచ్చిందంట. అసలు కంగారు పడకుండా సెకండ్ థాట్ లో న్యాచురల్ గా వచ్చేసిందంట. పోలీసులతో మీకు ఫేస్ అయిన ఎక్స్పీరియన్స్ ఒకటి దాన్ని ఇంక్లూడ్ చేస్తూ ముందు మీ అందరికి నేను స్టోరీ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్లు మీ వరకే చెప్పు. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ అన్ని తెలుసు సినిమాలో ఏంటంటే, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు నేను కథ చెప్పడానికి వస్తే ఎవరెవరు ఏ క్యారెక్టర్ పిక్ చేసుకుంటారు? చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళినప్పుడు అసలు క్రౌడ్ బీభత్సంగా ఉండేవారు కదండి. అంటే ఓ తెలిసింటే ఇంక థియేటర్ దగ్గరే ఉండేవాళ్ళు. అక్కడ చూసేవాడి, అమ్మో వీళ్ళు వస్తే అందరూ సెట్ అయిపోవడం, కంట్రోల్ చేసేవారు. ఎంత అమ్మాయి టికెట్ దొరికినాయి అనుకునేవాళ్ళు. నేను సత్యబాబు తీసుకుంటారు. సార్ మీరు? నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 1972 పోలీస్తో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ 2 గ్యాంగ్లు కొట్టుకుని ఎప్పుడు చైన్లు అవి ఉండేవి. కట్టుకుని మమ్మల్ని 9 మందిని అదర్ సైడ్ 9 మందిని స్టేషన్ లోపలికి వేసేసారు. ఒక నైట్ అంతా స్టేషన్లో మంచి ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా నేను నా ఎస్ఐ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటా. మేడం మీరు? నాకు ఒక లైక్ ఫియర్ పోలీస్ ని చూస్తే. నాకు ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ కమిటెడ్ ఎనీ, లైక్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో వెళ్ళినప్పుడు నా దగ్గర ఏం లేదు, స్టిల్ ఏమైనా దొరికితే. అండ్ వేరే క్యారెక్టర్ ఏమంటే నో, ఐ వుడ్ గో విత్ కానిస్టేబుల్ కనక. సార్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారి సినిమా ఒకటి సత్యం థియేటర్లో వస్తే టికెట్ల కోసం వెళ్ళాం. క్రౌడ్ ని కొట్టడానికి వాళ్ళు చెదరగొట్టడానికి కొట్టారు. ఆ కొట్టడంలో నేను దొరికాను. అబ్బా నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది, ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్ ఉంది, సీన్స్ ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. ప్రాబబిలీ నేను అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ తీసుకునేవాడిని. ఫస్ట్ పోలీస్ ఎక్స్పీరియన్స్? ఓకే, నాది ట్రాఫిక్ పోలీస్తోనే. డ్రింక్ అండ్ డ్రైవ్. నేను కార్ నడుపుతున్నాను, వెళ్తున్నాను, ఆపారు. ఆస్క్ మీ టు బ్లో చేశాను, రింగ్ అయింది. ఐ మీన్ సిగ్నల్ వచ్చింది. యాక్చువల్లీ నేను తాగలేదు, ఐ డిడ్ నాట్ డ్రింక్. ఇంకోసారి ఊదండి అంటే చేశాను, మళ్ళీ రింగ్ అయింది. మీరేమైనా శానిటైజర్ వేసుకున్నారా అంటే నేను వేసుకోలేదండి, నేను తాగలేదండి. అంటే ఐ మేడ్ అ పప్పీ ఫేస్ ఆబ్వియస్లీ. వాళ్ళ ఫోన్ రింగ్ అయిందేమో. ఐ థింక్ దెర్ ఆర్ 2 రోల్స్ అండి. ఒకటి కనకం, ఇంకోటి నాది విచ్ ఐ ఫిట్ ఇన్. బట్ మీరు చెప్పిన క్యారెక్టర్ లో నాకు కనకం సెట్ అవ్వదు అనిపించింది, మీరు చెప్పిన ట్రేట్స్ క్యారెక్టరిస్టిక్స్ లో. సో మిగిలింది ఐ హ్యావ్ దిస్ వన్ బ్యూటిఫుల్ రోల్ విచ్ ఐ టుక్ ఇట్. సో అందరూ చాలా చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో ప్లీజ్ డూ వాచ్ కానిస్టేబుల్ కనకం ఓన్లీ ఆన్ ఈటీవీ విన్.